హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కథలు చెప్తాను రండి. ఎప్పుడు నిరాశతో ఉన్నారా? మనకి కష్టాలు తప్ప సంతోషం అన్నదే లేదా, ఇంకా మన జీవితం ఇంతేనా అని అనుకునే వాళ్ళైతే ఈ కథని చూడండి. మీకున్న కష్టాలకి చిక్కుని విడిపించే మార్గం ఈ కథలో దొరకొచ్చేమో. అరబ్ దేశాన బాగ్దాద్ నగరంలో ఆమీర్ అన్న ఓ శ్రీమంతుడు ఉండేవాడు. అతనికి అబూబక్కర్, సిద్దిక్, అహ్మద్ మరియు సలీం అని నలుగురు కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో మొదట ఉన్న ముగ్గురు చాలా కార్యవంతులు, ఎవరినైనా ఇట్టే ఏమా చేస్తారు. అందులో ఆఖరివాడు సలీం, అతను మాత్రం నీతివంతుడు. ఇది ఇలా ఉండగా ఆ శ్రీమంతుడు ఓ రోజు అకస్మాత్తుగా మరణించగా అతన్ని దానం చేసి ఆ నలుగురు కొడుకులు ఉన్న ఆస్తిపాస్తుల్ని భాగాలుగా చేశాను. అలా చేసుకున్న భాగాలలో పెద్ద పెద్ద నగరంలో ఉన్న అంగిళ్ళు, ముఖ్యమైన నగరంలో ఉన్న ఇల్లులు లాంటి ఆస్తుల్ని మొదట ఉన్న ముగ్గురు కొడుకులు పంచేసుకున్నారు. ఆఖరిగా ఉన్న సలీంకి 1000 బంగారపు నాణ్యాలు మరియు ఎడారిలో ఉన్న ఓ పాడుబడిపోయిన ఇల్లు మాత్రమే మిగిలేను. అయినప్పటికీ సలీం పాడుబడిపోయిన ఇల్లుని శుద్ధం చేసి ప్రతి వస్తువుని బాగా సర్ది సంతోషంగానే కాపురం ఎక్కాడు ఆ ఇంట్లోకి. అలా సర్దడంలో ఓ మూట కనిపించాను. దాన్ని విప్పి చూస్తే అందులో చాలా పురాతనపు వస్తువులు ఉండేను. వాటితో పాటు తన తండ్రినైన ఆమీర్ రాసిన ఉత్తరం కూడా ఉండేను. ఆ ఉత్తరంలో, నాయనా సలీం, నీ చేతికే ఈ ఉత్తరం అందుతుందని నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను మరణించిన తర్వాత నీ తోడుబుట్టువులు నిన్ను వంచిస్తారు. అయినా బాధపడు, అంతా మంచికే అని నమ్ము. ఇదిగో ఇప్పుడే నీవు దమస్కస్ కి వెళ్ళు. కనిపించే ఈ పురాతనపు వస్తువుల్ని అంతా అమ్మేసుకొనిరా. నీ చేతికి నిధి దొరికాను. నీ ఈ పరిస్థితి కూడా మారేను. ఎన్నడూ మర్చిపోకు. నిదానమే ప్రధానం. అంతా మంచికే అని నమ్ము అని రాసి ఉన్న ఉత్తరం ముగిసింది. ఇప్పుడు సలీంకి ఓ కొత్త నమ్మకం మనసులో కలిగాను. ఏది జరిగినా తనకి అనుకూలంగానే జరిగాను అన్న నమ్మకం తోడైంది. మరుసటి రోజు సలీం ఇంటికి రాజదర్బార్ నుంచి వీరులు వచ్చి సలీంని ఖైదు చేసి తీసుకుని వెళ్లారు. ఎందుకంటే ఆ దేశంలో ఆస్తుల పంపకం జరిగేటప్పుడు ఆ ఊరి రాజు సమక్షంలోనే జరగాలి. అప్పుడే ఆస్తులు సమభావంగా పంపకం జరిగింది అన్న విషయం జనానికి తెలిసినట్టు ఉంటుందని ఆనవాయితీ. వాటిని సలీం తోడుబుట్టువులు మతించనే లేదు కాబట్టి వాళ్ళని కూడా తీసుకుని వచ్చి నిలబెట్టాను. వాళ్ళ చేసిన ఆ నేరానికి మనిషికి 1000 బంగారపు నాణ్యాలు అపరాధంగా కట్టాల్సిందే అని తీర్పు ఇచ్చాను ఆ ఊరు రాజు. సలీం తోడుబుట్టువులకు 1000 నాణ్యాలు అన్నది ఒక లెక్కే లేదు. ఎందుకంటే వాళ్ళకున్న ఆస్తులకి పోల్చుకుంటే ఈ 1000 నాణ్యాలు చాలా తక్కువ. కానీ సలీంకి అలా కాదు. అతని దగ్గర ఉన్నదో 1000 నాణ్యాలు మాత్రమే. దానిని అపరాధం కింద కట్టేస్తే ఉన్నది కాస్త పోగొట్టుకున్నట్టే అన్న పరిస్థితి సలీంకి. అయినప్పటికీ సలీం తన నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. మన తండ్రి చెప్పినట్టే ఇది కూడా మన మంచికేనేమో అని 1000 నాణ్యాలు కట్టేసి ఇంటికి వెళ్ళాడు. సలీం తండ్రి చెప్పినట్టే 20 రోజులు ప్రయాణించి దమస్కస్ కి చేరుకున్నాడు. దమస్కస్ లో ఉన్న సంతలో హడావడిని చూడగానే సలీంకి మళ్ళీ ఓ కొత్త నమ్మకం పుట్టాను. తనతో తెచ్చిన పురాతనపు వస్తువుల్ని నాకా నీకా అని పోటీ పడుతూ ముందుకు వచ్చారు. వచ్చిన వాళ్ళంతా చెప్పిన ధర కంటే రెట్టింపు ధరకి కొనుక్కెళ్లారు. ఈలోగా దమస్కస్ వీరుల్లో వచ్చి సలీంని ఖైదు చేసి తీసుకువెళ్లారు. ఎందుకు నన్ను ఖైదు చేస్తున్నారు అని సలీం ప్రశ్నించగా, అందుకు నీవు అమ్మిన వస్తువులు ఈ దమస్కస్ నవాబు దర్బార్కి చెందినటివి. ఇవన్నీ ఒకప్పట్లో దొంగిలించబడ్డాయి. నీవు చేసిన ఈ నేరానికి విచారించుకుంటా నిన్ను ఖైదు చేసి కారాగారంలో బంధించమని మా నవాబు గారి హుకుం అని బదిలిచ్చాడు వచ్చిన వీరుడు. సలీంని దొంగ అని నిర్ణయించి ఉరిశిక్ష విధించాను. ఆ క్షణంలోనే సలీం తన నమ్మకాన్ని కోల్పోయాడు. అంతా మన మంచికే అని తండ్రి చెప్పేనే, ఇది కూడా మన మంచికేనా? దొంగ అని దోషిగా ఉరిశిక్ష విధించేరే, ఇది నా మంచికేనా అని ఏడిచి కన్నీరు పెట్టాడు సలీం. అయినా ఈ ఉరిశిక్ష నుండి ఎలాగైనా బయటికి పడాల్సిందే, అందుకైనా ప్రయత్నం చెయ్యాల్సిందే అన్న ఆలోచన తనలో ఎక్కడో ఓ చిన్న నమ్మకాన్ని కలగచేసింది. అలా రోజులు గడిచాయి. సలీంకై వేచి ఉన్న ఉరిశిక్ష రోజు వచ్చాను. సలీం ఉరిశిక్షని నెరవేర్చేందుకు వచ్చిన వీరులు సలీంని చూసి, నీకు ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, తీరుస్తాము అని అడిగాను. అందుకు నేను మరణించడానికి ముందుగా ఆ అల్లాని ప్రార్థించాలి. అందుకు మా తండ్రి ఉపయోగించిన ప్రార్థన దుప్పటిని తీసుకుని వచ్చి ఇస్తే ఆ దుప్పటి మీదనే నేను ఖుదా అల్లాని ప్రార్థించి తర్వాతే నా ఈ ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి అని కోరుకున్నాడు సలీం. అది విన్న దమస్కస్ నవాబు
అల్లా కార్యమే కదా కోరుతున్నాడు, తన కోరికని నెరవేర్చండి అని ఆదేశించాడు. సలీం ఉరిశిక్షని 22 రోజుల పాటు తోసిపెట్టాను. సలీం కోరినట్టే బాగ్దాద్ నుండి ఆ ప్రార్థన దుప్పటి తెచ్చాను. సలీం అందరి సమక్షంలో అల్లాని ప్రార్థించి ఆ దుప్పటిని 2గా చించి నవాబ్ ముందు వెయ్యగా అందులో నుండి చిన్న చిన్న కాగితాలు ముక్కలు రాలేను. ఏమిటిది అని ఎత్తి చూశాడు నవాబ్. అలా వాటిని ఎత్తి చూడగా అవి అప్పట్లో ఎవరో ఎవరికో అమ్మినట్టుగా రాసి సంతకం పెట్టినట్టుగా ఉండడం చూసిన ఆ నవాబ్ సలీం చేతిని పట్టుకొని, నన్ను మన్నించు మిత్రమా, నీవు నిర్దోషివి అని సలీం చేయిని పట్టుకొని అర్థించాడు నవాబ్. అసలుకి జరిగిందేంటో తెలుసా? అప్పట్లో సలీం తండ్రి ఆమీర్ తాను ఏది కొన్నా వాటిని కొనుగోలు చేసినట్టు రసీదులు మరియు రాజముద్ర వేపించుకొని కొనుక్కునేవారన్నమాట. ఈ విషయం సలీంకి బాగా తెలుసు. కొనుగోలు చేసిన రసీదులు అల్లాని ప్రార్థించే దుప్పటిలోనే దాచిపెట్టి ఉంచుతారు అన్న విషయం కూడా తెలుసు. కానీ ఈ తమస్కస్ వస్తువులకి కొనుగోలు చేసిన రసీదులు కూడా అందులోనే ఉంటాయి అన్న విషయం మాత్రం సలీంకి తెలియదు. అయినా పర్వాలేదు, కడదాకా ప్రయత్నం చేద్దాము అన్న తన నమ్మకమే ఇలాంటి కోరికని నవాబు ముందు కోరాడు. అలా తాను అనుకున్నట్టే ఉరిశిక్ష నుండి తప్పించుకున్నాడు సలీం. పైగా ఈ మధ్య కాలంలోనే ఓ వ్యక్తి నవాబు దర్బారులో తన అధికారాన్ని దుష్ప్రయోగించి రాజముద్ర వేసినందువలన పట్టుబడ్డాడు. ఆ రాజముద్రే సలీం దుప్పటిలోని నుండి పడిన రసీదులో కనిపించాను. అంటే అప్పట్లో నుండి ఇప్పటి వరకు పట్టుబడ్డ వ్యక్తి నవాబు వస్తువుల్ని సలీం తండ్రైన ఆమీర్కి అమ్ముతూ వచ్చాడు అన్న విషయం తెలిసొచ్చింది నవాబుకి. అందుకే సలీం నిర్దోషి అని నిర్ణయించారు నవాబ్ గారు. అప్పుడు సలీం నవాబుని చూసి, నవాబ్జీ, నేను మా తండ్రి రాసిన ఉత్తరం చదవకుండా ఉండాల్సింది, ఈ మీ దమస్కస్ రాజ్యానికి రాకుండా ఉండాల్సింది, అంతా మంచికే అని నమ్మి ఇంతకాడికి కష్టపడకుండా ఉండాల్సింది, ఇదంతా నా తలరాత అని మనసునున్న మాటని పంచుకున్నాడు సలీం. అందుకు, మిత్రమా, నీవి చెప్పినట్టే ఈ తండ్రులంతా ఇంతేనేమో. మీ తండ్రి దమస్కస్కి వెళ్ళు, వ్యాపారం ఫలిస్తుంది అని ఉత్తరం రాసి పెట్టారు. మా తండ్రి గారేమో నన్ను బాగ్దాద్ నగరానికి వెళ్ళు, అక్కడ ఎడారిలో ఓ ఈత చెట్టు ఉంది, ఆ ఈత చెట్టు పక్కనే ఓ బావి ఉంది, ఆ బావిని 7 అడుగులు తవ్వితే నీకు నిధి దొరికేను అని నాకు రాసిపెట్టి వెళ్లారు. అయినా నేను నీలాగా మూర్ఖుని కాదు వాటిని నమ్మడానికి. ఆ ఎడారి ఎక్కడుండునో, ఈత చెట్టు ఎక్కడుండునో, దాని పక్కనే బావి ఉందో లేదో అని వెతుక్కుంటా నీలాగా వెళ్ళలేదు కదా. ఓ సలీం, పోయి ఇంక మీదైనా బుద్ధిగా బ్రతుకు అని పరిహరిస్తూ సాగనంపాను నవాబ్ సలీంని. నవాబ్ చెప్పిన మాటల్ని సలీం ఆలోచించగా, నవాబు చెప్పిన గుర్తులన్నీ మనం నివసించే ఇంటి ముందు ఉన్నవే అని సలీంకి అప్పుడే తెలిసింది. తండ్రి చెప్పిన నిధి ఇదేనమాట అని తర్వాత అర్థమైంది సలీంకి. ఆ తర్వాత సలీం ఆ నిధిని కనిపెట్టి బాగ్దాద్లోనే పెద్ద శ్రీమంతుడు అయ్యాడు. నిరుపేదలకు సహాయపడుతూ జీవించాడు. ఇక్కడికి ఈ కథ సమాప్తం. సలీం 1000 బంగారపు నాణ్యాలు పోగొట్టుకోపోతే దమస్కస్ కి వెళ్లేవాడే కాదు. దమస్కస్ కి వెళ్లకుండా ఉండుంటే ఉరిశిక్ష పడేదే కాదు. శిక్ష పడకుండా ఉండుంటే నవాబు ముందుకు వచ్చేవాడే కాదు. ఆ పరిస్థితిలో నవాబు మాట్లాడకుండా పోయుంటే ఈ నిధి రహస్యం తెలిసేదే కాదు. ఏదైతేనేమి మొత్తానికి వచ్చిన ప్రతిదీ సలీంకి మంచే చేశాను. ఇది ఈ కథలోనే కాదండి, మీ జీవితంలో కూడా సాధ్యపడొచ్చు. అందుకు సమస్యలు వచ్చినప్పుడు నిదానంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమస్య కూడా మన జీవితానికి మంచే చేశాను అని మీరు నమ్మాలి. ఎప్పుడైనా సరే, ఏ పరిస్థితులైనా సరే, తర్వాత ఏమి చేయాలి అని మాత్రమే ఆలోచించాలి. ఇది చేసే వాళ్ళకే అంతా మంచికే అని అవుతుంది, ఇలానే చేసే వాళ్ళకి మాత్రమే అంతా మన మంచికి అని అవుతుంది అన్న విషయాన్ని ఈ కథ ద్వారా మీకు అర్థమై ఉంటుంది అని నేను నమ్ముతున్నాను.